సక్సెస్ అనేది ఎవరికి ఈజీగా రాదు. కానీ కొంతమందికి మాత్రం ఆ సక్సెస్ రావడానికి ఎలాంటి చాయిసెస్ తీసుకోవాలి అనేది కొంచెం ఈజీగానే వస్తది. ఎయిదర్ క్లారిటీ వచ్చేస్తది ఆర్ ఇది మన దారి కాదు అని రియలైజ్ అయ్యి షిఫ్ట్ అయిపోతారు. కానీ కొన్ని సార్లు మాత్రం ఆ దారి అనేది ఈజీగా ఉండదు. చాయిసెస్ కరెక్ట్ తీసుకున్నాం అనేలా ఉంటాయి. కానీ కరెక్ట్‌గా ఉండవు. అసలు ఒక మనిషి అందుకోలేనంత ఎత్తులో ఉన్న లెగసీ ఒక్కవైపు ఉంటే, తనకి నచ్చిన పని చేయాలన్న ఆసక్తి ఇంకో వైపు ఉంటది. తీసుకునే ప్రతి చాయిస్ ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూనే ఉండాలి. అది ఇంపాసిబుల్. కానీ ఒక మనిషిని తీసుకొచ్చి తన ప్రతి చాయిస్ సక్సీడ్ అవ్వాల్సిందే అనేంత ప్రెషర్‌లో పెడితే, చిన్న వయసులోనే చూడాల్సిన ఎత్తులు, పడిపోయిన లోయలు 2 ఎక్స్‌పీరియన్స్ చేసేస్తే, అసలు టీనేజ్ నుంచి పెద్దయ్యేదాకా తన ప్రతి చాయిసు, ప్రతి మాట, ప్రతి పని అందరూ స్క్రూటినీ చేస్తే, అంత ప్రెషర్ ఎలా తట్టుకున్నారు? తట్టుకోలేక ఫెయిల్ అయినా కూడా మళ్ళీ పైకి ఎలా రైజ్ అవుతారు? చాప్టర్ 1 2 చాయిసెస్. గ్రీక్ హీరో అకిలీస్‌కి 2 చాయిసెస్ ఇచ్చారు. హీరో అవ్వకుండా సైలెంట్‌గా ఉంటే లాంగ్ లైఫ్ ఉంటది. సేఫ్ చాయిస్. ఏ గొడవ ఉండదు. కానీ హీరో అయితే ట్రోజన్ వార్‌లో యుద్ధం చేయాలి. షార్ట్ లైఫ్ ఉంటది. కానీ పేరొస్తది. ఎనలేని కీర్తొస్తది. ఎన్నాళ్ళైనా కూడా హీరోగా అందరూ గుర్తుపెట్టుకుంటారు. అకిలీస్ చాయిస్ ఏంటో మనం ఈజీగా గెస్ చేసేయొచ్చు కదా! అకిలీస్ బికేమ్ ఎ హీరో. తారక్‌కి 2 చాయిసెస్ ఉన్నాయి. ఎవ్వరు అందుకోలేని ఒక మాస్ ఫినామినన్ సీనియర్ ఎన్టీఆర్. ఆయన మనవడంటే ఎక్కడ లేని ప్రెషర్ వస్తది. ఆయన పేరే ఉంది కాబట్టి వద్దన్న కంపారిజన్స్ వస్తాయి. చాలా ప్రెషర్, చాలా రిస్క్, చాలా మాటలు పడాల్సొస్తది. కానీ హీరో అవ్వకపోతే ప్రశాంతంగా చిల్ అవ్వచ్చు. ఏ రిస్క్ ఉండదు. అసలు లెగసీతో కంపారిజన్సే ఉండవు. తారక్ ఏ చాయిస్ తీసుకున్నారో మనకి తెలుసు. తారక్ బికేమ్ ఎ హీరో. తారక్ అనగానే అందరి మైండ్‌లో ఒక సెట్ ఆఫ్ ఇమేజెస్ వస్తాయి. ఒక హై ఎనర్జీ మనిషి వస్తాడు. ఒక డ్రమాటిక్ యాక్టర్ వస్తాడు. ఇన్‌ఫాక్ట్ చాలామందికి తారక్‌కున్న డ్రాబ్యాక్స్ చెప్పండి అంటే ఫస్ట్ ఇవే చెప్తారు. కానీ ఎక్స్‌ట్రోవర్టెడ్ ఉండడం ఈజ్ నాట్ ఈవెన్ అన్ ఇష్యూ. ఇంకా డ్రమాటిక్ యాక్టింగ్ స్టైల్ దగ్గరికొస్తే ఈ వీడియో రాద్దాం అనుకున్నప్పుడు తారక్ పెర్ఫార్మెన్సెస్ అనగానే తను డ్రమాటిక్ అండ్ ఎగ్జాజరేటెడ్‌గా చేసిన సీన్సే గుర్తొచ్చాయి. ఎందుకు రావండి? అవే ఫేమస్ అయ్యాయి కదా! మనకు కూడా అవే ఎక్కువ నచ్చాయి. సో తారక్ అనగానే ఇలానే చేస్తారు అని ఒక స్టీరియోటైప్ పడిపోయింది. కానీ అది అందరికీ తెలుసు కదా! మళ్ళీ దాని గురించి వీడియో చేయడం ఎందుకు? తారక్ యాక్టింగ్‌లో ఎక్కువగా హైలైట్ అవ్వని ఒక ఆస్పెక్ట్ గురించి చెప్దాం అనిపించింది. అదే సటిల్టీ. ఇన్‌ఫాక్ట్ ఈ వీడియో థీమ్ మొత్తం అదే ఉంటది. యాక్టింగ్ గురించే కాదు, తన పర్సనాలిటీ గురించి కూడా. చాప్టర్ 2 సటిల్టీ ఫీచరింగ్ తారక్. తారక్ అండ్ సటిల్టీ అసలు ఈ 2 ఒక ప్లేస్‌లో ఉండవండి. తారక్ వాజ్ నెవర్ దట్ పర్సన్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఆయన ఆఫ్ స్క్రీన్ పర్సనాలిటీ అయినా, ఆన్ స్క్రీన్ యాక్టింగ్ అయినా 2 సటిల్ ఉండవు. తన పర్సనాలిటీని తను ఎంత ఓన్ చేసుకుంటారో, తన యాక్టింగ్ స్టైల్‌ని కూడా అంతే ఓన్ చేసుకుంటారు. కానీ తన స్ట్రాంగ్ జోన్ అండ్ కంఫర్ట్ జోన్ అయిన వీటి వల్లనే చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి. అలానే తారక్ ఏం బ్యాక్ ఫుట్ మీదకి పోలేదు. హీ రీఇన్వెంటెడ్ హిమ్సెల్ఫ్. హీ కెన్ డూ ద ఆపోజిట్ టూ అని ప్రూవ్ చేసుకున్నారు. అరవింద్ సమేతలో అందరికీ నచ్చిన సీన్ ఇది. ఇన్ఫాక్ట్ ఈ మూవీ వచ్చినప్పటి నుంచి తారక్ ఎడిట్స్ ఏది చేయాలని కూడా ఈ షాట్ పక్కా ఉంటుంది. ఆర్ ఈ ఫైట్లో షాట్స్ పక్కా ఉంటాయి. కానీ ఈ మూవీలో నాకు నచ్చిన సీక్వెన్స్ అంటే ఆ ఫైట్ అయిపోయాక వచ్చే సీక్వెన్స్. ఆ ఫైట్లో తారక్ మాస్ చూస్తాం. కానీ అది చాలా సినిమాలు చూస్తాం కదా, అదయ్యాక వచ్చే యాక్టింగ్ మాత్రం ఇందులోనే చూస్తాం. అంతమందిని చంపేసి అంత శక్తి ఉన్నోడు కారు డోర్ ఓపెన్ చేయడానికి కష్టపడతాడు. నాన్న చావుని ఎలా ప్రాసెస్ చేసుకోవాలో కూడా తెలియక సీట్ బెల్ట్ వేసి ఇంటికి డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్తాడు. ఇక్కడితో అయిపోదు. ఇంటికి వెళ్ళాక అందరూ కత్తి వదలమంటారు, వదలడు. మళ్ళీ వాళ్ళ బామ్మ చెప్పేదాకా వదలడు. ఆ తర్వాత సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ అయ్యాక బామ్మతో ఇంకో సీన్ ఉంటుంది. ఇదంతా ఒక 10 minutes ఉంటుంది సీక్వెన్స్. అసలు ఒక్క డైలాగ్ కూడా ఉండదు. జస్ట్ ఎక్స్ప్రెషన్స్తోని మొత్తం ఎమోషన్స్ కన్వే చేస్తారు తారక్. అది సటిల్టీ. సటిల్టీ అనేది తారక్కి కొత్తగా వచ్చింది కాదు, ఫస్ట్ నుంచి వచ్చింది. లేటర్ ఇయర్స్లో ఆ బ్యాలెన్స్ అనేది తీసుకొచ్చారు యాక్టింగ్ స్టైల్లో. కానీ ఫస్ట్ నుంచే సటిల్ మూమెంట్ చాలా ఇచ్చారండి. అసలు తన కెరీర్ ఎర్లీ స్టేజ్లో వచ్చిన సింహాద్రిలోనే సటిల్ మూమెంట్స్ చాలా ఉంటాయి. భూమికాతో ఫస్ట్ హాఫ్లో ఉండే చాలా సీన్స్లో జస్ట్ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్తోనే ఇన్స్టెంట్గా చాలా కన్వే చేస్తారు. అసలు మూవీలో మోస్ట్ ఎమోషనల్ సీన్ భూమిక వాళ్ళ నాన్నని షూట్ చేసే సీన్. నిజంగా డ్రమాటిక్ యాక్టింగ్ అయితే అది మాత్రమే వచ్చి ఉంటే ఈ సీన్లో అరిచేయడాలు, గట్టి గట్టి ఏడ్ చేయడాలు ఇలాంటివన్నీ ఉండేమో. కానీ తారక్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడు, ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా ఎక్కువ పెట్టడు. కాల్ చేశాక కూడా అరిచేసి ఏడ్ చేయడం లాంటివి కూడా చేయడు. కానీ తను ఫీల్ అయ్యే ఎమోషనల్ వెయిట్ అంతా మనం ఫీల్ అవుతాం. అసలు ఒక 19 years కుర్రాడి నుంచి ఇంత మెచ్యూర్ యాక్టింగ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? కానీ అలాంటి ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు కూడా తారక్ ఆ స్టాండర్డ్ని మించి పర్ఫామ్ చేశారు. యమదొంగ అనగానే అందరూ తారక్ వేసిన డాన్సులు, చెప్పిన పంచ్ డైలాగులు, చేసిన కామెడీ ఇవే గుర్తొస్తాయి. ఎస్, ఇదంతా గుడ్. కానీ దర్ సంథింగ్ బియాండ్ దట్. సెకండ్ హాఫ్లో ఇంట్లో ప్రియమణి అలా పని చేయడం చూసి రియాక్ట్ అవుతారు కదా. తర్వాత తాగేసినప్పుడు సీన్లో ఏదో మాట ఇచ్చా అంట, ఓ వచ్చేస్తా అంట అని సార్కాస్టిక్గా అంటారు. వెంటనే మరి ఇంత మైక్రాలేంట్రా అని తన క్యారెక్టర్ షిఫ్ట్ సటిల్గా చూపిస్తారు.
ఇంట్లో వాళ్ళందరినీ కొట్టేశాక ప్రియమణితో మాట్లాడే సీన్ ఉంటుంది. లాకెట్ చిన్నప్పుడు ఇచ్చింది తనే అని తెలిసాక పూర్తిగా తన క్యారెక్టర్ చేంజ్ అవుతుంది. ఈ సీన్లు అన్నిట్లో చాలా సటిల్ చేంజెస్ తీసుకొస్తారు తన ఎక్స్ప్రెషన్స్తో, యాక్టింగ్తో. ఆర్ఆర్ఆర్లో అయితే ఇలాంటి మూమెంట్స్ చాలా ఉంటాయండి. తన క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానమే అలా ఉంటుంది. పైకి చూపించే గుణం కాదు, లోపల భరించే గుణం ఉన్న క్యారెక్టర్. అందుకే పులి అంత అటాక్ చేసినా కూడా లాస్ట్కి దానికి సారీ చెప్తాడు. బ్రిటిష్ ఆఫీసర్ కొట్టినా కూడా తనకు ఆశ్రయం ఇచ్చిన ఫ్యామిలీకి ఏం కాకూడదని ఆ దెబ్బలు భరిస్తాడు. రామకి నిజం చెప్పే సీన్లో ఆనెస్టీ తీసుకొస్తారు. ఇంకా నాకు అన్నిటికన్నా పర్సనల్ ఫేవరెట్ అంటే అది ఖచ్చితంగా కొమరం భీముడో సాంగ్ ముందు ఒక డైలాగ్ చెప్తారండి. ఒక్క ఆకు అలా గాలికొచ్చి మొహం మీద పడడం, నీళ్ళల్లో తన ఫేస్ రిఫ్లెక్షన్ చూడడం, అప్పుడు చెప్పిన డైలాగ్ దాట్స్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టెడ్ సీన్స్ ఇన్ తారక్స్ ఎంటైర్ కెరీర్. అంతెందుకు, దేవరా లాంటి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీలో కూడా నేవీ ఆఫీసర్ సీన్లో హీ బ్రింగ్స్ అవుట్ దట్ ఎమోషన్ సో వెల్. పాప పుట్టింది అని తెలిసాక ఇలాంటి రాక్షసులు ఉండే నేల మీద ఇంకో ప్రాణం వచ్చింది, అది ప్రాణంతో ఉంటుందని నమ్మకమే లేదు అని ఆఫీసర్ అనగానే తారక్ మీదకు ఒక క్లోజప్ వెళ్తుంది. అక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు. ఆ ఒక్క ఎక్స్ప్రెషన్తోనే అసలు దేవర అలా ఎందుకు చేంజ్ అయ్యాడు అనే మోటివ్ మొత్తం మనకు అర్థమైపోద్ది. ఎస్, తారక్ ఎంత పెద్ద పెద్ద డైలాగ్స్ అయినా చెప్పేయగలరు, కానీ అన్ని పేజెస్ డైలాగ్స్ అవసరం లేకుండా జస్ట్ ఒక ఎక్స్ప్రెషన్తోనే అవన్నీ కన్వే చేయగలరు. సమ్హౌ ఈ ఆస్పెక్ట్ ఎందుకో అండర్ యూటిలైజ్డ్ అనే అనిపిస్తుందండి నాకైతే. కానీ ఇక్కడే నాకు ఒక డౌట్ వచ్చింది, అసలు హూ ఈజ్ తారక్? చాప్టర్ 3 హూ ఈజ్ తారక్. మహాభారతంలో భీష్ముడికి 2 దారులు ఉంటాయి. ఒకటి తండ్రి మాట కాదు అని తనే రాజు అవ్వచ్చు. 2 తన తండ్రి కోసం, తన వంశ గౌరవం కోసం తనకి తనే సింహాసనం వదిలేసుకొని తనకి తెలిసిన దారిలో తన లెగసీ తనే క్రియేట్ చేసుకోవడం. భీష్ముడు 2 ఆప్షన్ తీసుకున్నారు. థ్రోన్ కన్నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ అనుకున్నారు. ప్రతి మనిషిలో 3 వేరియేషన్స్ ఉంటాయంట, పబ్లిక్ సెల్ఫ్, ప్రైవేట్ సెల్ఫ్ అండ్ ట్రూ సెల్ఫ్. తారక్ పర్సనాలిటీ చూసినా, తన యాక్టింగ్ చూసినా నాకు కూడా ఈ 3 ఆస్పెక్ట్స్ కనిపిస్తాయి. ఎస్, తనకు ఎక్స్ట్రావర్టెడ్ ఎనర్జీ తీసుకొస్తారు, కానీ అట్ ద సేమ్ టైం ఆ స్పాట్లైట్ వద్దు అని ఫీల్ అవుతున్నట్టు కూడా ఉంటారు. నాకు ఫస్ట్ నుంచి తారక్ని చూసినప్పుడు ఒకటే అనిపిస్తుందండి, ఒకవేళ ఇదే మనిషికి లెగసీ అనే ప్రెషర్ లేకపోతే, ఇదే మనిషికి మాస్ సినిమా హీరో అనే ఒక స్టీరియోటైప్ రాకపోయి ఉంటే ఇంకెన్ని మంచి రోల్స్ చేసేవాళ్ళు అని. ఎన్టీఆర్లో ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ అండ్ బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటో తెలుసా? హీ ఈజ్ ఎఫర్ట్లెస్. అందుకే ఒక పక్క తారక్ ఏదైనా చేసేయగలడు అనిపిస్తుంది, ఇంకో పక్క తారక్ ఏం చేసినా పెద్దగా కష్టపడలేదు, ఈజీగా చేస్తారు కదా అనిపిస్తుంది. తారక్లో ఇంకా చాలా ఉంది, కష్టపడితే ఇంకా ఏదో కొత్తగా పెద్దగా ప్రజెంట్ చేయగలడు అని ఒక ఒపీనియన్ ఇస్తారు మనకి. సో ఒక రకంగా ఆ ఎఫర్ట్లెస్గా చేయడం అనేది ఎన్టీఆర్కి డిసడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే ఆయన కెరీరే తీసుకుందాం, అసలు టీనేజ్ టైంకి సూపర్ హిట్స్ వచ్చేసాయి, ఎక్కడ లేని స్టార్డమ్. తన కెరీర్ని 3 పార్ట్స్గా విడగొడితే ఫస్ట్ పార్ట్ అంతా తాతగారి లెగసీ నిలబెడటానికి, తన ఫ్యామిలీకి మారుపేరైన మాస్ సినిమాలు చేయాలి అనే ఆలోచన కనిపిస్తుంది. అది ఒక పాయింట్ వరకు వర్క్ అయినా కూడా తర్వాత వర్క్ అవ్వడం అయిపోయింది. వరుసగా ఫ్లాప్స్, మధ్యలో సన్నబడ్డారు, ఒక కొత్త ఎనర్జీ, కొత్త లుక్ తీసుకొస్తారు. యమదొంగ, బృందావనం, అదుర్స్ ఇలాంటి సినిమాలతో ఫ్యామిలీస్కి దగ్గర అవడానికి చూశారు. కానీ ఈ సినిమాల మధ్యలో కూడా ఫ్లాప్స్. ఎందుకంటే తనకి ఎప్పటి నుంచో అలవాటైన మాస్ సినిమాలు దాటొచ్చాక ఎలాంటి సినిమాలు చేయాలో తెలియలేదు. తనకి సూట్ అవ్వని స్క్రిప్ట్స్ తీసుకున్నారు, వరుసగా ఫ్లాప్స్. ఇన్ని జరిగాక ఒక్కరోజు ఫ్యాన్స్కి ఒక మాట ఇచ్చారండి, మీరు కాలర్ ఎత్తుకునే లాంటి సినిమాలే చేస్తా అన్నారు. ఆ మాట నిలబెట్టుకున్నారు. టెంపర్ దగ్గర స్టార్ట్ అయిందండి స్ట్రీక్, వరుసగా హిట్స్. తను మాస్ హీరో ఇమేజ్ని పూర్తిగా వదలలేదు. అలా అని యాక్టర్గా ఒకే మూసలో స్టక్ అవ్వలేదు. ప్రతి క్యారెక్టర్లో ఏదో ఒక తనదైన ఇది తీసుకొస్తారు. టెంపర్లో ఆ గ్రే షేడ్ అయినా, రావణ క్యారెక్టర్ అయినా, అరవింద్ సమేత అండ్ జనతా గ్యారేజ్ లాంటి మూవీస్లో తన సటిల్టీ అయినా. అసలు ఈ కాలంలో ఈగో లేకుండా ఎంతమంది వర్క్ చేస్తారండి మల్టీ స్టారర్ అంటే. కానీ ఆర్ఆర్ఆర్కి తారక్ చేశారు. నేను ఒక్కడనే హీరోగా సినిమాలు చేసుకుంటా అని ఆయన లైట్ తీసుకొని ఉండొచ్చు, కానీ దాన్ని ఎప్పుడూ ట్రై చెయ్యను. కొత్త క్యారెక్టర్ తనని తాను యాక్టర్లో టెస్ట్ చేసుకోవాలనుకున్నారు. ఆ టెస్ట్ని ఫ్లయింగ్ కలర్స్తో పాస్ అయ్యారు. పులితో తలపడేంత బలమే కాదు, మనసు మాత్రమే ఆలోచిస్తే వచ్చేంత అమాయకత్వం కూడా ఉంటుంది. ఎంత నొప్పి వచ్చినా భరించే తత్వం ఉంటుంది. ఇలాంటి మల్టిపుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ని చాలా అలవోగ్గా ప్లే చేశారు. కానీ ఆర్ఆర్ఆర్ తర్వాత మళ్ళీ కన్ఫ్యూజన్. అంత పెద్ద హిట్ తర్వాత పాన్ ఇండియా సినిమాలు చేయాలా, చేస్తే మాసివ్ చేయాలా, లేకపోతే బాలీవుడ్తో కొలాబరేట్ అవ్వాలా? రిజల్ట్ తేడా కొట్టింది. కానీ పర్లేదు, ఐ పర్సనలీ డోంట్ రియల్లీ కేర్ దాట్ మచ్ అండి. తారక్కి ఇవన్నీ అలవాటే కదా, బిగ్గెస్ట్ హిట్స్ చూశారు, లోయెస్ట్ ఆఫ్ ద ఫ్లాప్స్ కూడా చూశారు. ఈ ఆల్వేస్ బౌన్సెస్ బ్యాక్. ఎలానో డ్రాగన్ ఉంది కదా నెక్స్ట్. చాలామంది లెగసీ క్యారీ చేసే ప్రాసెస్లో ఫాదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ స్టైల్కి దూరంగా వెళ్ళిపోయి యాక్ట్ చేద్దాం, ఓన్ ఐడెంటిటీ కోసం కష్టపడదామని చూస్తారు. అది చాలా కష్టమే. కానీ దానికన్నా కష్టం ఏంటంటే, నువ్వు ఆ లెగసీని క్యారీ చేస్తూ ఒక పక్క నీ పర్ఫార్మెన్స్తో వాళ్ళని గుర్తు చేస్తూనే అట్ ద సేమ్ టైం నీకంటూ ఓన్ ఐడెంటిటీ ఒకటి క్రియేట్ చేసుకోవడం, అది చాలా కష్టం. ఆ ఎండ్లోనో ఈ ఎండ్లోనో ఉండడం ఈజీయే, కానీ ఇలా మధ్యలో బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదండి. కానీ తారక్ ఎగ్జాక్ట్లీ అదే చేస్తారు. పాయింట్ ఏంటంటే, తారక్ ఎందుకు ఇష్టం అంటే అసలు క్వశ్చనే రాంగ్ అని నేనంట.
కానీ ఎలాంటి తారక్ ఇష్టం అంటే మాత్రం పక్కా చెప్తా. ఎలాంటి మూమెంట్స్ తారక్ నాకు నచ్చేస్తాడో చెప్తా. 'ఊసరవెల్లి' ఆడియో లాంచ్‌లో అసలు తనకు పెద్ద హీరో అని మర్చిపోయి చాలా సరదాగా డాన్స్ చేసిన తారక్ ఇష్టం. 'మీలో ఎవరు కోటీశ్వరుడు'లో మహేష్‌ని అన్న అని పిలుస్తూనే సర్కాస్టిక్‌గా నవ్విచ్చి చనువు తీసుకునే తారక్ ఇష్టం. అదే షోలో సమంతకు ఒక సేఫ్ స్పేస్ క్రియేట్ చేసి ఒక మంచి హోల్సమ్ వైబ్ తీసుకొచ్చిన తారక్ అంటే ఇష్టం. 'బిగ్ బాస్' సీజన్ 1లో ప్రతి వీకెండ్ వచ్చి హౌస్‌లో వాళ్ళకి ఒక ఫ్రెండ్‌లా ఉన్న తారక్ అంటే ఇష్టం. ఒక లెగసీ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా రాజమౌళి గారి ఫ్యామిలీలో ఒక మెంబర్‌లా అలవోగ్గా కలిసిపోయిన తారక్ అంటే ఇష్టం. అసలు హీరోలంటే ఎప్పుడూ ఒక లిమిట్ దాటకూడదని, ఒక్క మాట చెప్పాలనుకున్నా కూడా చెప్పకుండా ఉండే సిట్యుయేషన్స్‌లో కూడా తారక్ వచ్చేసి చాలా హ్యాపీగా నేను ఫ్యామిలీ బ్యాగ్ బిర్యానీ మొత్తం లాగిచ్చేస్తా అండి అని మన ఇంట్లో మనిషి చెప్పినట్టు చెప్తాడు చూడండి, ఆ తారక్ అంటే ఇష్టం. ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, నాకు ఈ మాస్ సినిమాలు పెద్ద సినిమాలు కాదు, ఒక చిన్న సినిమా చేయాలని ఉంది. తమిళోళ్ళు మలయాళం వాళ్ళు తీసినట్టు ఒక స్టోరీ ఓరియంటెడ్ సినిమా ఒక 30-40 డేస్‌లో ఫాస్ట్‌గా షూట్ చేసి రిలీజ్ చేయాలని ఉంది అంటారు. ఎంతైనా లోపల యాక్టర్‌కున్న సాటిస్ఫాక్షన్ కూడా రావాలి కదా! కానీ మనం ఒకటి అనుకుంటే కాలం ఇంకోటి అనుకుంటది. ఇప్పటిదాకా తారక్‌కి ఈ ఛాన్స్ అయితే రాలేదు. మనం యూజువల్లీ పెద్ద కొడుకుని హైప్ చేస్తాం గానీ, నాకు తారక్‌ని చూసినప్పుడల్లా మన ఇంట్లో చిన్న కొడుకులానే అనిపిస్తారండి. ఎక్స్‌ట్రావర్టెడ్ ఉంటారు, ఎనర్జీ తీసుకొస్తారు, కానీ అంతలోనూ కోపం తెచ్చుకుంటారు. కొంతసేపట్లో ఎమోషనల్ అయిపోతారు, అల్లరి చేస్తారు, అందరితో కలిసిపోతారు, అప్పుడప్పుడు అలుగుతారు. అరే మన మనిషే కదా అనిపిస్తారు. సో హూ ఈస్ తారక్ అంటే 'దూకుడులో' ఒక లైన్ ఉంటదండి. 'పాదరసౌరవడి నరనరమే' అని. నాకు తారక్‌ని చూస్తే అదే అనిపిస్తది. చాలా ఫాస్ట్‌గా, చురుగ్గా తనని తాను మార్చుకోగలడు. ఎన్టీఆర్ అంటే ఎనర్జీ తీసుకునేవాడు కాదు, ఎనర్జీ పంచేవాడు. ఎక్కడుంటే అక్కడ పండగే. మహేష్ బాబుతో ఉంటే ఒక సరదా తమ్ముడైపోతారు. చరణ్‌తో ఉంటే ఒక సరదా ఫ్రెండ్‌లా ఉంటారు. విశ్వక్, సిద్ధుతో ఒక సరదా సీనియర్‌లా ఉంటారు. హృతిక్‌తో ఒక సరదా జూనియర్‌లా ఉంటారు. 'బిగ్ బాస్' షో కంటెస్టెంట్స్‌తో ఒక ఫ్రెండ్‌లా ఉంటారు. సీనియర్ హీరోస్‌తో కొడుకులా ఉంటారు. ఫ్యాన్స్‌తో ఒక తోబుట్టువులా ఉంటారు. 'నందమూరి తారక రామారావు' అనే పేరు మొయ్యడం తనకి బాధ్యత. కానీ దాన్ని దాటి మనం తారక్‌ని మాత్రమే చూస్తే ఇదిగో ఇలా ఉంటాడు. ఆ తారక్ ఇష్టం నాకు. సో హూ ఈస్ తారక్? గ్లోరీ చూస్ చేసుకున్న హీరోనా? లేకపోతే లెగసీ చూస్ చేసుకున్న యాక్టరా? నేనైతే రెండూ కాదంట. నా వరకు తారక్ అంటే ఈ రెండు మర్చిపోయి తన ట్రూ సెల్ఫ్‌తో అసలు నేను ఒక హీరోనే కాదు, నేను కూడా మీ ఫ్యామిలీలో ఒక మనిషినే అనేలా అనిపిస్తారు చూడండి. ప్రతి సినిమా టైటిల్స్ అప్పుడు, ఆడియో లాంచ్ అప్పుడు మా ఇంట్లో జరిగినట్టు ఏ ఇంట్లో అవ్వద్దు అని జాగ్రత్త చెప్తారు చూడండి. తన ఫ్యాన్స్‌కి ఏం కష్టం వచ్చినా దగ్గరుండి మరి భరోసా ఇస్తారు చూడండి. దట్ ఈస్ తారక్ అండ్ దట్ ఈస్ అ తారక్ ఐ విల్ ఆల్వేస్ లైక్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ థై వ్యూ.